మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన వచ్చింది. కారణం ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యతిరేకతను మేము చూపిస్తుంటే, ప్రజల్లోకి తీసుకువెళ్తుంటే సోషల్ మీడియా మీద కూడా దాడులు చేసే కార్యక్రమం. ఏం పోయే కాలం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు? మీకు ఫేస్బుక్ అకౌంట్ని మీరు బ్లాక్ చేయించుతారా? ఎందుకంత భయం? పిరికితనం కదా. మేమేదైనా వాదన సోషల్ మీడియాలో వినిపిస్తుంటే ప్రతివాదన వినిపించాలి తప్ప ఈ తప్పనో రైట్ అనో చెప్పాలి తప్ప, అంటే మేము సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి ప్రతి వాదన కూడా న్యాయమైన వాదన, నిజాయితీ వాదన, ప్రజల యొక్క గలం దానిలో కలుస్తుంది అనేటువంటి భయంతో వాటిని మూసేసే కార్యక్రమాలు చేస్తున్నారు, వాటి మీద దాడులు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా ఆగుతుందా? వైఎస్ఆర్సీపీ గొంతుని, స్వరాన్ని, సోషల్ మీడియాలో వినిపిస్తున్నటువంటి స్వరాన్ని మీరు నొక్కేయాలని ప్రయత్నం చేస్తే ద్విగుణీకృతంగా ముందుకు సాగుతుందనే వాస్తవాలు మీకు అర్థం కావడం లేదు. రాబోయే కాలంలో మరింత ముందుకు వెళ్తాం, న్యాయ పోరాటాలు కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మా సోషల్ మీడియాని కానీ, మా మీడియాని కానీ, మా గొంతును కానీ మీరు అణచలేరు. ముందు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని సరి చేసుకునే ప్రయత్నం కనీసం చేస్తే ఈ 3 సంవత్సరాల పరిపాలన అయినా సక్రమంగా సాగుతుంది. లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వచ్చేటటువంటి ప్రమాదం ఉందనే విషయాన్ని దయచేసి కూటమి నాయకులు గమనించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా పోలీసుల వ్యవహారానికి చెప్పాను కదా, పోలీసులు ఎంతో దారుణంగా తయారయ్యారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా పోలీసులు కొన్ని చోట్ల తయారు కావటం చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను ఒక సంఘటన మే 9వ తారీఖున విజయవాడలో జరిగినటువంటి ఒక సంఘటన నా దృష్టికి వస్తే నిజంగా చాలా బాధపడ్డాను. ఆ విషయాన్ని ఈ వేదిక నుంచి ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. ఇవాళ న్యాయస్థానంలో కూడా హెబియస్ కార్పస్ పిటిషన్ పడేశారు. దాని మీద కూడా విచారణ జరిగింది, కొంత ఆర్డర్ కూడా వచ్చింది. అదేమిటంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణ, గాదే సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని మే 9వ తారీఖున పోలీసులు పట్టుకెళ్లారు. తరువాత చాలా దారుణం ఏంటంటే అతను చాలా చిత్రహింసలు పెట్టారు, చంపేశారు. చంపేశారా, ప్రమాదవశాత్తు చనిపోయాడా అది పోలీసులకి తెలుసు. చంపేశారు. ఇట్స్ లాకప్ డెత్. నేను అడుగుతా ఉన్నా, చాలా లాకప్ డెత్లు చూసాను నా చిన్నప్పటి నుంచి, న్యాయవాదిగా కూడా పనిచేశా. లాకప్ డెత్ జరిగితే ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళే కొట్టి చంపినా, వాడే ఉరేసి చచ్చిపోయాడేనో, లేదా గోడ దూకి చచ్చిపోయాడేనో, మా ప్రమేయం లేదేనో చెప్పి బాడీని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పచెప్తారు పోస్ట్ మార్టం చేసి. ఈ కేసు చాలా పెక్యూరియర్ కేసు. బాడీ లేదు, ఆ బాడీని వారే దహనం చేశారు, పోలీసు వారే. అంటే బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్ళి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్ళారు. ఎలా తీసుకెళ్లారో తెలుసా? ముందు 2 వీలర్ మీద, ముందు ఒక కానిస్టేబుల్ నడుపుతాడు, వెనక ఒక కానిస్టేబుల్ ఉంటాడు, మధ్యలో ఈ శవాన్ని పెట్టుకుని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి పూట శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. అంటే ఎవిడెన్స్లు కూడా లేకుండా చేశారు. శభాష్ ఆ సిఏ నాగరాజ్ అంట. ఏంటి దారుణం? ఇప్పుడన్నా విన్నారా మీరు? లాకప్ డెత్తుల వరకు విన్నాం, కానీ లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆ శవాన్ని కూడా దహనం చేసి ఎవిడెన్స్ లేకుండా చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది, రాజధానిలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అతి సమీపంలో ఇంత దారుణం జరిగితే ఇవాళ ఏం చెప్తారంటే ఆ గాదే సాయి కృష్ణ క్రిమినల్ అట, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంట. అయితే అవ్వచ్చు, అయితే చంపేస్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? కోర్టులో ప్రొడ్యూస్ చేయరా? ఇతనితో పాటు 4గురిని తీసుకెళ్లారు, రౌడీ షీటర్లు అంట. 4గురిని తీసుకెళ్లారు, ఆ 4గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇతను మాత్రం చంపేశారు. ప్రమాదవశాత్తు చంపేశారో, ఇంటెన్షనల్గా చంపేశారో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేశారు, వీళ్ళు ఎవరో కాదు, రాధారంగా మిత్రమండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఇంకొక మాట కూడా చెప్తా, మాకేమి మా పార్టీ వాళ్ళు కూడా కాదు, వీళ్ళ మేనమామ, ఆయన పేరు నాగేశ్వరరావు, ముళ్ళపూడి నాగేశ్వరరావు, నన్ను చాలాసార్లు దూషించాడు. ఎందుకు దూషించాడో తెలుసా?
నేను పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని నన్ను దూషించాడు. వాళ్ళ మేనలుడే, వాళ్ళ చెల్లెలు కొడుకు గాదే విజయలక్ష్మి గారి కుమారుడు తీసుకువెళ్ళి దారుణంగా కొట్టి చంపి శ్మశాన వాటికలో దహనం చేసి బూడిద కూడా ఇవ్వడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో వ్యవహరించారే. ఎక్కడికి వెళ్తుంది ఈ పోలీస్ సమాజం అని అడుగుతా ఉన్నా. ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందని అడుగుతా ఉన్నా. వాళ్ళందరితో నేను మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు ఏడుపు ఒకటే తక్కువ. ఆ తల్లి, ఆ కుర్రవాడి తల్లి ఎవరైతే ఉందో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, వాడిని చూసింది. కానీ అప్పుడే సిఐ గారు చెప్పాయంట, దండ రెడీ చేసుకో, మీ ఓడిని చంపేస్తున్నానని. ఏంటిది? పోలీసులు రౌడీలు కదా, ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పోలీసులు కదా? అదేమంటే వాడు మర్డర్ కేసులో ముద్దాయి, అదేమంటే వాడు సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్ అంటారా మీరు? చంపేసి ఇది దారుణం కదా? రాధారంగా మిత్రమండలిలో పనిచేసిన వారు, జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే విరుచుకుపడి నన్ను నానాబూతులు తిట్టినవారు. అయినా నేను చెబుతున్నా, ఇది అధర్మం. పోలీసులు ఈ రకమైన చర్యలు చేయకూడదు. నేరస్తుల్ని శిక్షించేటటువంటి కార్యక్రమం కోర్టులు చూసుకుంటాయి. మీరు ఛార్జ్షీట్లు పడేసి కోర్టులో పడేయటమే తప్ప కాళ్ళ గోళ్లు పీకి కాళ్ళు ఎరగొట్టి చంపి దానం చేసే కార్యక్రమాలు పోలీసులే చేస్తున్నారు.